శ్రీమాత్రే నమః. మీ సత్యానందిరాజు. మనందరికీ తెలిసింది ఏమిటంటే అనసూయమ్మ తల్లి త్రిమూర్తులు వచ్చినప్పుడు తన పాతివ్రత్యాన్ని ఎలా నిరూపించుకుందో. కానీ అటువంటి తల్లి, అంతటి మహత్యం గల తల్లి యుగంలో కూడా ఉందంటే మీరు నమ్ముతారా? మనం ఆ తల్లి గురించి ఒక చిన్న సత్సంగం చేసుకుందాం. ఎందుకంటే ఇది ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భం. ఆ తల్లి గురించి మీకు నేను ఒక రకంగా ఒక 4-5 నెలల క్రితం చెప్పాను. కానీ మరొక్కసారి ఆ తల్లి గురించి మనం స్మరించుకుందాం. ఎందుకో నేను మీకు ముందు చెప్తాను. ఈ సత్సంగం మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేసి, కామెంట్ చేసి 10 మందికి హైప్ చేయండి. ఇప్పటికీ కూడా 50% పైగా ఎవరైతే ఈ సత్సంగంలో పాల్గొంటున్నారో సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళిపోతున్నారో వారందరికీ మనం ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మన సత్సంగాలు 10 మందికి ఎక్కువగా చేరతాయి. సరేనా? ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళి ఈ సత్సంగం చేసుకుని ఆ దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆశీస్సులు, ఈ యుగం నాటి ఆ అనసూయామాత తల్లి యొక్క ఆశీస్సులు కూడా పొందేద్దాం. పదండి. ఈ అనసూయమ్మ తల్లి అసలు పేరు ఏమిటంటే కృష్ణమ్మ. ఈ మెదక్ జిల్లా మణూరు మండలం అంటే బర్దీపూర్లో ఉన్నటువంటి దత్తగిరి మహారాజ్ గారి స్వగ్రామమైన ఈ బెల్లాపూరే ఈ తల్లి యొక్క స్వగ్రామం కూడా. సరే, ఈ దత్తగిరి మహారాజ్ గారి యొక్క జీవిత చరిత్ర కానీ ఆశ్రమ విశేషాలన్నీ కూడా నేను గత సత్సంగంలో చెప్పి ఉన్నాను. ఆ లింక్ కూడా ఈ సత్సంగం డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా చూడని వారు ఉంటే చూడండి. దాంట్లో మీకు అన్ని వివరాలు ఉంటాయి. ఆ సత్సంగం యొక్క డిస్క్రిప్షన్లో కూడా ఆశ్రమ వివరాలు ఉంటాయి. నేను ఈ సత్సంగంలో కూడా వివరాలన్నీ యాడ్ చేస్తాను. మనం ఈ సత్సంగంలో మాత్రం ఈ తల్లి గురించి చెప్పుకుందాం ఒకసారి. ఎందుకో కూడా మీకు నేను చెప్తాను. సరే, ఈ కృష్ణమ్మ వివాహం అయిపోయిన తర్వాత భర్త ఎన్నో ఇబ్బందులు పెట్టాడు. తాగొచ్చేవాడు, కొట్టేవాడు, హింసించేవాడు. ఈ తల్లికేమో సంసార జీవితం మీద అస్సలు ఇష్టం లేదు. ఎన్నో అష్ట కష్టాలు పడింది. సరే, అప్పటికే ఈ దత్తగిరి మహారాజ్ గారు ఈ బర్దీపూర్లో ఆశ్రమాన్ని స్థాపించి ఉన్నారు అప్పటికే. సరే, కొంతమంది చెప్పగా ఈ తల్లి చెవిన పడింది ఈ దత్తగిరి మహారాజ్ గారి గురించి. అప్పుడు కృష్ణమ్మ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆశ్రమానికి మహారాజ్ గారి కాళ్ళ మీద పడిపోయింది రక్షించమని. ఆ మొట్టమొదటి సందర్భంలోనే దత్తగిరి మహారాజ్ గారి మనోదృష్టికి ఏమి అర్థమైంది అంటే గతించిన తన తల్లి వీరమ్మే కృష్ణమ్మగా పుట్టింది అని. అప్పటి నుంచి ఆ తల్లి మీద మాతృభావంతో ఉన్నారు దత్తగిరి మహారాజ్. కానీ బయటికి చెప్పకపోయినా కూడా హృదయం ద్రవించిపోయింది ఆయనకి. ఆ కృష్ణమ్మకి అభయం ఇచ్చి, నేను తప్పకుండా నీకు ఈ ఆశ్రమంలోనే ఆశ్రయం ఇస్తాను, అలాగే సన్యాస దీక్షను కూడా ఇస్తాను, నీ కోరిక మేరకు ఇప్పుడే కాదు ప్రస్తుతానికైతే నువ్వు ఇంటికి వెళ్ళిపో అని చెప్పారు. ఇంత లోపలే ఆ భర్త వచ్చాడు. తాగి వచ్చి నానా గొడవ చేశాడు. స్వామివారు ఆగ్రహించి త్రిశూలం తీసుకోగానే స్వగ్రామానికి పారిపోయాడు. సరే, కృష్ణమ్మ కూడా వెళ్ళవలసి వచ్చింది ఆ బెల్లాపూర్కి. దాని తర్వాత మరోసారి చిత్రహింసలకి గురవుతోంది కృష్ణమ్మ. బర్దీపూర్ ఆశ్రమంలో ఉన్న స్వామివారికి దివ్య దృష్టికి అందింది. ఎప్పుడైతే ఆ చిత్రహింసలు పెడుతున్నాడో స్వామివారు మరుక్షణమే ఆవిడ దగ్గర ప్రత్యక్షమై ఊరడించి మళ్ళీ వెంటనే అదృశ్యమైపోయారు. ఈ అనుభవంతో కృష్ణమ్మకి బలమైన నమ్మకం ఏర్పడింది. నన్ను రక్షించేది దత్తగిరి మహారాజ్ గారు తప్ప ఇంకొకళ్ళు కాదు అని. వెంటనే మళ్ళీ ఆశ్రమానికి పరుగు పెట్టి స్వామివారి కాళ్ళ మీద పడిపోయింది. అప్పుడు స్వామివారు ఆశ్రయం ఇచ్చి ఆ తల్లికి అనసూయామాతగా నామకరణం చేశారు. నేను ఇందాక చెప్పినట్లు ఈయన ఆ తల్లి మీద మాతృభావంతో మెలిగేవారు. సరే, ఈ దత్తగిరి మహారాజ్ గారికి ఒక స్నేహితుడు ఉండేవారు పూర్వాశ్రమంలో. వారి పేరు రామగిరి మహారాజ్. వీరిద్దరూ కూడా ఒకే గురువు దగ్గర దీక్ష పొందారు. కానీ రామగిరి మహారాజ్ గారు రాజర్షిగానే ఉండిపోయారు. సరే, ఈ తల్లి ఏమో నిండి యవనంలో ఉంది. దత్తగిరి మహారాజ్ గారేమో దిగంబరుడు. లోకోపనింద తప్పదు కదా. అప్పుడు ఏం చేశారు అంటే రామగిరి మహారాజ్ గారు ఒక ఆలోచన చేశారు. అప్పుడు ఏమన్నారు అంటే అందరు భక్తులు ఉండగా దత్తగిరి మహారాజ్ గారిని ఇలా ప్రశ్నించారు, ఈ అనసూయామాత సేవ చేస్తే రాజయోగి అయిన నాకు చెయ్యాలి కానీ దిగంబరమైన నీకెట్లా చేస్తుంది అని. అంటే అది వీరి మనసులో ఉన్న ప్రశ్న కాదు. ఆ చుట్టుపక్కల ఎవరైతే ఆ పిచ్చి ప్రలాపన పేలుతున్నారో వారి మనసులో ఉన్న ప్రశ్నకు సమాధానంగా ఈ ప్రశ్న వేశారు రామగిరి మహారాజ్.
ఇప్పుడు దత్తగిరి మహారాజ్ గారు ఏం చెప్పారు అంటే, నేను ఈ అనసూయామాతకి సాక్షాత్తు బిడ్డని, పేరులోనే ఉంది కదా దత్తగిరి మహారాజ్ అనసూయామాత అని. అంటే రామగిరి మహారాజ్ గారు నమ్మల. అలా అయితే మాకు దృష్టాంతాన్ని చూపు, ఆ అనుభవాన్ని మాకు కూడా ఇవ్వు అని చెప్పి ఎదురు ప్రశ్నించారు. అప్పుడు దత్తగిరి మహారాజ్ గారు ఇలా చేతులు పెట్టి అనసూయామాతని, అమ్మా నేను నీ బిడ్డని కదా, నాకు పాలు ఇవ్వవా అని చెప్పి అడిగారు. అప్పుడు ఆ తల్లి మాతృ హృదయం కరిగి వెంటనే చేతులు నిండా పాలు వచ్చినాయి దత్తగిరి మహారాజ్ గారికి. ఆ ఉదాహరణతో, ఆ అనుభవంతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా భ్రాంతులు తొలగిపోయి ఆ దత్తగిరి మహారాజ్ గారికి అనసూయామాతకి సాష్టాంగ నమస్కారాలు చేసి జై జయధ్వానాలు చేశారు. ఇది చిన్న విషయం కాదు. నేను అందుకే చెప్పాను, ఈ యుగం నాటి అనసూయామాత ఎందుకు అన్నాను అంటే, ఆనాడు ఆ తల్లి తన పాతివ్రత్యాన్ని ఎలా నిలుపుకుందో, ఈ తల్లి కూడా తన యొక్క ఆ భావాన్ని అలానే నిలుపుకుని ఒక మాతృమూర్తిగా నిలిచిపోయింది ఆశ్రమంలో. ఇదంతా నేను ఇప్పుడు మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, దురదృష్టం ఆ తల్లి ఈ మధ్యనే మే 5వ తారీఖు ఈ సంవత్సరం బ్రాహ్మీ ముహూర్తంలో తెల్లవారుజామున 4:15 ఆ దత్తాత్రేయ స్వామి వారిలో కలిసిపోయారు. ఆ తల్లి బ్రహ్మీభూతురాలైపోయింది. ఇంకో దురదృష్టం ఏంటంటే, నేను ఒక 5-6 నెలల క్రితం ఆశ్రమానికి వెళ్ళినా కూడా సకుటుంబంగా ఆ అనసూయామాత యొక్క దర్శనం చేసుకోలేకపోయాం. ఇంటికి వచ్చిన తర్వాత తెలిసింది ఆ తల్లి అదే ఆశ్రమంలో ఉంటారు. నేను అందుకే చెప్తాను, మహాత్ముల యొక్క దర్శనం అంత సులువు కానే కాదు. మనం అనుకుంటే సరిపోదు, వారి అనుగ్రహం, వారి ఆశీర్వాదం తప్పకుండా ఉండాలి. చూడండి ఎంత ఆశ్చర్యకరం, ఆశ్రమానికి వెళ్ళినా ఆ తల్లి అక్కడే ఉన్నా కూడా దర్శనం చేసుకోకుండా వచ్చేశాను. ఆ ఆశ్రమం నుంచి తిరిగి వచ్చిన తర్వాత చాలాసార్లు నేను నా భార్య అనుకున్నాం, తల్లిని కలవలేకపోయాం, ఎలాగైనా వెళ్ళి కలవాలి అని. దాని తర్వాత కొన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. ఈ మధ్యనే మే 10-11 తారీఖుల్లో ఆశ్రమానికి ఫోన్ చేస్తే ఈ దురదృష్టకర వార్త మా చెవిన పడింది, ఆ తల్లి 5వ తారీఖు వెళ్ళిపోయారని. ఆ తల్లి యొక్క సంస్మరణ సభ ఎప్పుడైతే మే 13 జరిగిందో దానికి రమ్మని అందరిని ఆహ్వానించారు. దానికి తగ్గట్టుగా మేము ఆ రోజు వెళ్ళాం. అక్కడ ఆ సభలో పాల్గొన్నాం. ఎందుకంటే అంతకుముందు ఒకసారే వెళ్ళాం. ఆశ్రమంతో మాకంత అనుబంధం కూడా లేదు, అక్కడ వారితో పరిచయం కూడా అంతగా లేదు వేరే వారితో. కానీ వెళ్ళంగానే ఈనాటి ఆశ్రమాధిపతి అవధూత గిరి మహారాజ్ గారు, మహామండలేశ్వరులు, వారు చూసి ఎంతో ఆప్యాయంగా పలకరించారు. గుర్తుపడతారా లేదా అనుకున్నాను, కానీ వారు తల్లి బిడ్డల దగ్గర తీసినట్టు ఎంతో ఆప్యాయంగా పలకరించారు. నా భార్యను ఎంతో ప్రేమగా ఆశీర్వదించారు. అలాగే దానికి కొన్ని రోజుల ముందు నా భార్యకు అవధూత్ గిరి మహారాజ్ గారి యొక్క స్వప్న దర్శనం కలిగింది. ఆ అనుభవాన్ని కూడా మేము అవధూత్ గిరి మహారాజ్ గారితో పంచుకున్నాం. వారు నవ్వి నేనే దర్శనం ఇచ్చానని చెప్పలేదు, కానీ అది వారి మీద మాకున్న ప్రేమని చెప్పి ఓ చిరునవ్వు నవ్వారు అంతే. నాకు ఏమనిపించిందంటే, వారిని చూసినప్పుడు అంత పెద్ద ఆశ్రమానికి అధిపతి అయినా కూడా ఎక్కడా కూడా గర్వం కానీ అహంకారం కానీ లేకుండా వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా తమ సొంత బిడ్డలాగే భావించి వారు ఎంతో ఆప్యాయంగా పలకరిస్తారు. మీరు చూస్తే నన్ను పక్కనే కూర్చోబెట్టుకున్నారు. స్టేజ్ మీద ఎంతోమంది ఉన్నారు. అక్కడ ఆ ఎమ్మెల్యే కూడా ఉన్నారు, ఆ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే కూడా ఉన్నారు. అయినా కూడా పక్కనే కూర్చోబెట్టుకున్నారు. నాకు ఇబ్బంది వేసి దిగిపోతాను మహారాజ్ అన్నా కూడా లేదు, ఇక్కడే ఉండన్నారు. నా భార్యని వెనకాలే కూర్చోబెట్టుకున్నారు. ఎంతో ప్రేమగా పలకరించి ప్రసాదం తీసుకోండి అన్నారు. అలా తీసుకుంటూ ఉంటే మళ్ళీ లోపల నుంచి బయటికి వచ్చి ఇంటికి కూడా ప్రసాదం తీసుకువెళ్ళమని చెప్పారు. అటువంటి అవధూత్ గిరి మహారాజ్ గారి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేస్తూ, అలాగే తర్వాత ఉత్తరాధికారి సిద్ధేశ్వర స్వామి గారితో కూడా మాకు పరిచయం అయింది. అవధూత్ గిరి మహారాజ్ గారు చేశారు. వారు కూడా ఎంతో ప్రేమగా మమ్మల్ని పలకరించారు. ఎంతో ఆత్మీయంగా సాదరంగా మమ్మల్ని సత్కరించారు. వారందరికీ కూడా పాదాలకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను. మన హైదరాబాద్కి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది అంతకుముందు సత్సంగంలో అన్ని వివరాలు ఇచ్చి ఉన్నాను. ఈ సత్సంగంలో కూడా వివరాలన్నీ ఇస్తాను. ఒక 2 గంటలు మీవి కాదు అనుకుంటే హైదరాబాద్ నుంచి చాలా తేలిగ్గా ఈ బర్దీపూర్ దత్తగిరి మహారాజ్ గారి యొక్క ఆశ్రమానికి వెళ్ళవచ్చు. దత్తగిరి మహారాజ్ సామాన్యులు కాదు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, అంతకుముందు సత్సంగం ఎవరైనా మిస్ అయ్యి ఉంటే. వీరు గాన్గాపురం వెళ్ళారు. దిగంబరంగా ఉంటారు కాబట్టి అక్కడ ఆలయంలోకి రానివ్వకపోతే వీరు ధ్యానాన్ని కూర్చోగానే దత్తాత్రేయ స్వామి వారు ప్రత్యక్ష దర్శనమిచ్చి
నిన్ను ఇక్కడ ఆలయంలోకి రానివ్వట్లేదని బాధపడవద్దు, నా కోసం నీ ఆశ్రమంలో ఒక ఆలయం కట్టు అని చెప్పి కట్టించుకున్నటువంటి ఆలయం ఆ ఆశ్రమంలోనే ఉంది. అటువంటి అద్భుతమైనటువంటి ఆశ్రమం బర్దీపూర్ దత్తగిరి మహారాజ్ గారి యొక్క ఆశ్రమం. మరొక్కసారి ఆ అనసూయామాత దివ్య పాదాలకి, అవధూత్ గిరి మహారాజ్ గారికి, సిద్ధేశ్వర స్వామి వారి యొక్క పాదాలకి సాష్టాంగ నమస్కారాలు చేస్తూ మనందరికీ కూడా ఆ దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆశీస్సులు, అలాగే అనసూయామ్మ తల్లి, అవధూత్ గిరి మహారాజ్, సిద్ధేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులు కూడా మెండుగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ సత్సంగం మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేసి, కామెంట్ చేసి 10 మందికి షేర్ చేయడమే కాదు, హైప్ కూడా చేయండి. ఈ అనసూయామాత తల్లి యొక్క అనుభవం విన్న తర్వాత మీకు ఎటువంటి అభిప్రాయం కలిగిందో కామెంట్స్లో తప్పకుండా తెలపండి. శుభవార్త ఏమిటి అంటే, స్వామివారు మరొక్కసారి మనల్ని ఆశ్రమానికి రమ్మని ఆహ్వానించారు. నేను కూడా వారిని అదే ప్రార్థించాను. స్వామి, మీ అమృత వాక్కుల్లో మీకు నువ్వు దత్తగిరి మహారాజ్ గారికి ఉన్నటువంటి అనుబంధం గురించి వినాలని ఉంది మా అందరికీ అని చెప్పాను. వారు సమ్మతించారు. కాబట్టి ఇంకోసారి తప్పకుండా వారి పిలుపు గురించి నేను ఎదురు చూస్తున్నాను. ఆ అవకాశం కోసం మనందరం కూడా దత్తాత్రేయ స్వామి వారిని ప్రార్థిద్దాం. ఆ అనసూయామాత తల్లి యొక్క పవిత్రమైన ఆత్మకి శాంతి చేకూరాలని మరొక్కసారి అంజలి ఘటిస్తూ మరొక అద్భుతమైన సత్సంగంలో అందరం కలుద్దాం. శ్రీమాత్రే నమః. మీ సత్యానందిరాజు.